అధ్యక్ష, గౌరవ మంత్రి గారు వీటిపైన జనార్దన్ రెడ్డి గారు లేవనెత్తిన ప్రశ్న పైన విచారణ జరుపుతాం, కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదేవిధంగా మా శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇది సెలెక్టివ్గా జరుగుతున్నట్టు కనిపిస్తుంది సార్. ఎందుకంటే సార్, మా నియోజకవర్గంలో కూడేరు ప్రాథమిక పరపతి సంఘం ఉంది సార్, ప్రైమరీ సొసైటీ. దీనికి సంబంధించి ఈ మధ్యనే మరి రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ 51 కింద 51 ఆఫ్ ఏపీసీఎస్ యాక్ట్ 1964 కింద విచారణకి ఆదేశించారు సార్. ఎందుకంటే సార్, దానికి సంబంధించిన అధ్యక్షుడు భూమి లేకపోయినా గవర్నమెంట్ భూమి పైన లోన్ తీసుకున్నాడు. దానికి సంబంధించి ఆర్డీఓ గారు స్పష్టంగా అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి ఆయన కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సార్, దీనిపైన 2012-13లో ఆడిట్ రిపోర్ట్ చేసినప్పుడు కూడా 34 లక్షల రూపాయలు రికవరీ చేయాలని చెప్పారు సార్. గవర్నమెంట్ డెప్ట్ వైవర్ కింద కూడా దాదాపు 2,59,592 రూపాయల వరకు కూడా దీన్ని ఇతరుల పేరు పైన బోగస్గా వాళ్ళు కాజేయడం జరిగింది సార్. ఇంత తీవ్రమైనటువంటి అలిగేషన్స్ ఉంటే దానిపైన 51 యాక్ట్ కింద విచారణకు ఆదేశిస్తే మంత్రి గారు ఎట్లా దానిపైన స్టే ఇస్తారు సార్? అది ఏదైనా ప్రత్యేకమైనటువంటి కేసెస్లో చాలా అన్యాయంగా ఏదైనా అధ్యక్షుడి పైన ఏదైనా ఆరోపణలు వస్తే అప్పుడు ఏదో రక్షిస్తే అర్థం. ఇంత స్పష్టంగా వాళ్ళకు సంబంధించిన ఆఫీసర్సే వాళ్ళపైన విచారణకు ఆదేశించి ఇంత రికవరీ చేయాలా, దానిపైన ఒక చాలా ఏళ్ల నుంచి ఆడిటింగ్ లేదు, అకౌంటింగ్ లేదని చెప్పి అంత తీవ్రమైన ఆరోపణలు వస్తే మినిస్టర్ గారు వాళ్ళ ఆఫీసర్స్ ఇచ్చిన దానిపైన ఏ విధంగా స్టే ఇస్తారు సార్ 51 దీనిపైన అనేటువంటిది నేను అడుగుదలుచుకున్నా సార్. అందుకనే కఠినంగా శిక్షించమని అక్కడున్న రైతులకు న్యాయం చేయండి సార్. రైతులకు అనుకూలంగా ఉండడానికి బదులు ఏదో వాళ్ళ పార్టీ వాళ్ళని చెప్పి అధ్యక్షులకు అనుకూలంగా ఇట్లాంటి నిర్ణయాలు చేయడం సరైనది కాదు.